కానీ మగ మనిషి ఎంటర్ అవ్వకూడదు. కానీ ఆమె భర్త పోయినసారి కూడా ఇట్లాగే ఒక చిన్న ఇష్యూ మీద నన్ను వల్గర్గా బూతులు మాట్లాడాడు. సరే ఆ రోజు నేను కామ్గా పార్టీ పరువుగా ఇదని నేను కామ్ అయిపోయాను. ఈ రోజు మళ్ళీ అదే అవకాశం చూసుకొని అతను నా మీదకి వచ్చి నా మీద చేసుకున్నాడు. అంతమంది 100 మంది సభ్యుల్లో నన్ను కొట్టాడు అతను. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను. ఇది నా మీద జరగడానికి అతన్నైతే నేను వదిలిపెట్టనండి. పార్టీ పరువు కోసం మేము కష్టపడుతున్నాం. ఒక మహిళగా నా జోలికి వస్తే ఒక ఆదిశక్తిగా నేను ఎలా నిరూపించుకోవాలో, నా విలువను ఎలా కాపాడుకోవాలో దానికోసం నేను ఫైట్ చేస్తాను. ఇది నేను మాత్రం తీవ్రంగా ఖండిస్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి అండి. జయంతి కార్యక్రమంలో మేము కేక్ కటింగ్ సందర్భంగా అక్కడ నిలబడి ఉన్నాం అందరం. ఆ కార్యక్రమంలో పార్టీ పెద్దలు ఇంకా ఏం మాట్లాడలేదు. వాళ్ళ దృష్టికి కూడా పంపించాను, కాకపోతే ఫోన్లు ఎత్తలేదు. సో మహిళల అయితే మేము పార్టీ కోసం కట్టుబడి మేము ఆగిపోయే వాళ్ళమి. ఒక మగ మనిషి వాంటెడ్గా చేసుకుంటే ఏ ఆడపిల్లైనా ఎలా ఊరుకుంటుంది చెప్పండి? అది హర్షించదగిందేనా? పెద్దలు మీరు అందరూ అర్థం చేసుకోండి. మీడియా మిత్రులు కూడా. పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఫైల్ చేయడానికి వచ్చానండి. ఓకే రైట్. అది ఇటు పెద్దల దృష్టికి తీసుకువెళ్ళాం, ఇటు పోలీస్ స్టేషన్కి వచ్చాను కంప్లైంట్ ఫైల్ చేయడానికి అని చెప్పి ప్రసన్న చెప్తూ ఉన్నారు. మరి అక్కడ రాష్ట్ర నాయకత్వం లేకపోతే జిల్లా నాయకత్వం ఏం చెబుతూ ఉంది? ఏమైనా రియాక్ట్ అయ్యిందా వైసీపీకి సంబంధించి? అట్ ద సేమ్ టైం లీగల్గా ఎటువంటి కాన్సిక్వెన్సెస్ని ఇప్పుడు మేరీ భర్త ఫేస్ చేయబోతున్నారు? ఏమైనా యాక్షన్లోకి దిగారా? డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించబోతున్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం ఎటువంటి కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది? దాంతోపాటు ఇటు పార్టీ జిల్లా నాయకత్వం కావచ్చు లేకపోతే రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఏమైనా యాక్షన్లోకి దిగిందా? సచిన్, ఈ రోజు జరిగినటువంటి వైఎస్ఆర్ జయంతి వేడుకలు సెలబ్రేషన్స్ వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ దాటి ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరిన సంఘటన అయితే చూడవచ్చు. దానికి ముఖ్యంగా మహిళలు గొడవలో ఒక వ్యక్తి జోక్యం చేసుకొని మహిళపై దాడికి యత్నించాడు. ఆపై దాడి చేశాడని చెప్పేసి పేరం అనేటువంటి ఒక మహిళ, అంటే ఆమె తమ గోడును కూడా వెళ్ళబోసుకున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఆమె గత కొద్ది రోజులుగా కూడా వైఎస్ఆర్సీపీలో కీలకంగా పనిచేస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా నేను మహిళా నాయకురాలుగా అక్కడ పనిచేస్తూ ఉన్నాను అని చెప్పేసి ప్రసన్న చెప్తూ ఉన్న నేపథ్యంలో కూడా కేవలం కక్షపూర్తిగా గతంలో జరిగిన కొన్ని చిన్న సంఘటనలు మనసులో పెట్టుకుని అతను కావాలనే నాపై దాడి చేసేదానికి ప్రయత్నించాడని చెప్పేసి కూడా పేరం ప్రసన్న అయితే ఆరోపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజు వైఎస్ఆర్ జయంతి వేడుకల సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో అనుకోకుండా కాలు తొక్కడం, దాన్ని చిలికి గానివాలుగా ఒకరిపై ఒకరు, ఎందుకంటే గతంలో వారికి మనస్పర్ధలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో అతను భర్త, అంటే మేరీ భర్త ఎవరైతే ఉన్నారో అతను జోక్యం తీసుకొని దాడికి యత్నించడం, కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అడ్డుకున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ అడ్డుకున్న క్రమంలో కూడా వాళ్ళు కూడా తోసేసిన క్రమంలో కొంతమంది వైసీపీ శ్రేణులు వాళ్ళు కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. అంటే నాయకులంటే గౌరవం లేదు, మా మీద కూడా దాడి చేసడానికి ప్రయత్నిస్తారా అని చెప్పేసి అక్కడైతే కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న సంఘటనల మట్టి విషయాన్ని తీసుకున్నట్టయితే ఇటీవల కాలంలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి పొడుగు ఇందిరా కూడా ఒంగోలు వైఎస్ఆర్సీపీ అంటే ఇన్ఛార్జి చుండూరు రవి మీద కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఆ పార్టీ బయటకు కూడా వెళ్ళిపోయిన నేపథ్యంలో కూడా మరి ఒకసారి ఇటువంటి సంఘటన జరగడం, కొంత పార్టీలో ఏదైనా గందరగోళ వాతావరణం జరుగుతుందా లేకపోతే మరి ఇంకేమైనా ఉన్నాయా కారణాలను కోణంలో కూడా పార్టీ అధిష్టానం అయితే ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన సంఘటన విషయంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చుండూరు రవి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. కానీ దీని మీద అంటే పార్టీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లడం, అతను ఎటువంటి చర్యలకు దీనికి సిఫార్సు చేస్తారనేది కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. కాకపోతే ఇప్పుడు పేరం ప్రసన్న మట్టికి తనపై జరిగిన దాడిని నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. పార్టీ భంగానికి అంటే పార్టీ గౌరవానికి ఎటువంటి భంగం కలపకుండా నేను ఉండేదాని కోసం ప్రయత్నించాను. కాకపోతే నా మీద భౌతిక దాడికి నేనైతే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ప్రసన్న నేరుగా ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు కూడా చేయటం, దాని మీద కూడా కేసు నమోదు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు పోలీస్ శాఖ పరంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది పక్కన పెడితే ఇప్పుడు పార్టీ ఆఫీసులో కొద్దిగా జరిగినటువంటి ఈ గందరగోళ వాతావరణం ఇప్పటికే పార్టీ మనుగడ కొద్ది కష్టంగా ఉన్న పరిస్థితులు, ఇటువంటి సంఘటనలు పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజార్చే విధంగా కూడా ఉంటాయి. పార్టీ మనుగడ కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద కొంత మచ్చపడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది మటుకు పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. కాకపోతే
జరిగిన సంఘటన దురదృష్టకరం అని చెప్పేసి కొంతమంది అన్నారు. కాకపోతే ఇది కావాలని కొంతమంది చేశారని చెప్పేసి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ప్రసన్న అయితే తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మీడియా ముఖ్యంగా. ఇప్పుడు జరిగిన సంఘటనలు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో కూడా అక్కడ కొంతమంది ఆ గ్రూపులుగా కూడా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు, అంటే ఇదే అవకాశం దొరికిందా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుందామా, ఒకరిపై ఒకరు ఆరోపించుకుందాం అన్న ఉద్దేశంతో కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుందాం. అట్లాగే బొట్ల వెంకటరావు సంబంధించి ఒక బీసీ సామాజిక వర్గం చెందిన అతని వ్యక్తి కూడా అతన్ని తోసేయటం, అతని కింద కూర్చొని కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి పార్టీ ఆఫీస్ లో కనిపిస్తుంది. మన విజువల్స్ లో చూస్తున్న విధంగా కూడా అతను అంటే కనీసం ఆ గొడవని సద్దుమణిగే విధంగా మధ్యవర్తిగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ సమయంలో అతను కూడా లెక్క చేయకుండా అతను పక్క తోసేయటం కూడా అతను కూడా కొంత మనస్తాపానికి గురై నాకు ఎవరైతే నా మీద దాడి చేశారో వారికి క్షమాపణ చెప్పాలి, అదేదో ఆ విషయం తేల్చాలి అన్న విధంగా కూడా అతను కొంత నిరసన వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ జరిగిన సంఘటనల మీద పార్టీ పెద్దలు అయితే జోక్యం చేసుకుని ఈ సమస్యని సద్దుమణిగే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో, ఎవరైతే బాధితురాలు ఉన్నారో పేరం ప్రసన్న, ఆమె అయితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాబట్టి ఇది జిల్లా పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లి అక్కడి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారా, లేకపోతే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ సమస్యను పరిష్కరిస్తారా, లేకపోతే దాడి చేసిన అతని మీద చర్యలు తీసుకుంటారా, లేకపోతే బాధితురాల మీద ఆ ఇద్దరిని మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడి సమన్వయం పరిచే విధంగా ఏదైనా చర్యలు తీసుకుంటారో కూడా పూర్తిగా వేచాడాల్సిన పరిస్థితి. కాకపోతే ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు 2 రాష్ట్రాల్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకునే ఆ క్రమంలో ఇటువంటి సంఘటనలు జరగడం మటుకి వైఎస్ఆర్ శ్రేణుల మటుకి కొంత జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు అయితే కనిపిస్తుంది. సత్యం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ ఒంగోలులో మాత్రం వైఎస్ఆర్సీపీ ఒంగోలు ఆ ఆఫీస్లో లేకపోతే వైఎస్ఆర్సీపీ జయంతి వేడుకల్లో ఒంగోలులో చేసుకుంటున్నారు కార్యకర్తలు. అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒంగోలు వైసీపీ ఆఫీసులో 2గా చీలిపోయారు కార్యకర్తలు. 2 వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది, తోపులాటకు దారితీస్తుంది. ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు ప్రసన్న ఇంకో కార్యకర్త మేరీ మధ్య వ్యక్తిగత గొడవలు ఉన్నాయి, లేకపోతే విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలతో కాస్త గొడవ జరిగింది. ఈవెన్ ప్రసన్న చెప్తుంది ఒకటి, మా ఇద్దరి మధ్య గొడవ అంటే ఇద్దరు మహిళల మధ్య గొడవ అయితే కనుక పార్టీ డైరెక్షన్స్తో కామ్ అయ్యేవాళ్ళం, కానీ మధ్యలో ఒక పురుషుడు వచ్చి ఇన్వాల్వ్ కావడం, దాంతో ఒక్కసారిగా సిచ్యువేషన్ మారిపోయింది. మధ్యలో జోక్యం చేసుకున్నాడు మేరీ భర్త అనేది ఇక్కడ ప్రసన్న ఆరోపణ. మధ్యలో జోక్యం చేసుకుని ప్రసన్నపై చేయి చేసుకున్నాడు ఇంకో మహిళా కార్యకర్త భర్త. 2 వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు కార్యకర్తలు. గిరిజన మహిళ అని చూడకుండా తనపై దాడి చేశారని ప్రసన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు, కంప్లైంట్ ఫైల్ చేశారు. పార్టీ కోసం కష్టపడే వారికి దక్కే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు. ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్